హలో! హాయ్ అండి. నమస్తే. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరంతా కూడా సూపర్‌గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ అయితే మీషో శారీస్ మాట. టోటల్ 3 శారీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్‌గా అయితే 5 శారీస్ షేర్ చేసుకోవాలి. బట్ ఏంటంటే సంక్రాంతి సెలవులకి ఈ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా! వాళ్ళు సెలవులకెళ్ళిపోయారన్నమాట. అయి మన దగ్గర హబ్‌కొచ్చి మన ఇంటి దగ్గర హబ్‌కి వచ్చింది. బట్ మళ్ళీ రిటర్న్ అయిపోయింది. 3 శారీస్ వచ్చాయి. అవైనా చూడడానికి చాలా బాగున్నాయన్నమాట. సో, మీతో షేర్ చేసుకుందామని ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూసాను. ఒక్కొక్క శారీ చూడడానికైతే సూపర్‌గా ఉందండి. మంచి ప్రైస్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. బట్ వ్లాగ్ స్టార్ట్ చేసే కొద్దీ నేను ఒక్కొక్క శారీ గురించి మీకు చెప్తాను. నాకు చాలా వరకు క్వెషన్స్ కూడా వస్తుంటాయి. అక్క మాకు మీరు చూపించిన శారీసే మేము పెడుతుంటాము లింక్. బట్ మాకు వేరే లాగా వస్తుంది. ఎందుకు అలా వస్తుంది? అవి అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం అన్నమాట. శారీస్ మొత్తం చూసాక ఈరోజైతే నేను ఇవి సూపరా? కాదా? అవునా? అన్నది ఏం చెప్పట్లేదు. మొత్తం చూసాక మీరే జడ్జ్‌మెంట్ ఇవ్వండి. ఈ శారీస్ ఎలా కనిపించింది? ఏంటి? రీజనబుల్ ప్రైస్‌లో మనకి అవైలబుల్‌గా ఉందా? లేదా? అంటే ఈరోజు ఈ శారీస్ ఈ ప్రైస్ రీజనబుల్లా? కాదా? అన్నది జడ్జ్‌మెంట్ మీరే ఇవ్వాలండి. ఇంక వీడియో వెళ్ళే ముందు నేను వేసుకున్న అవుట్‌ఫిట్ మీకు పరిచయం ఉన్న అవుట్‌ఫిట్టే. ప్రీవియస్ వీడియోలో షేర్ చేస్తున్నాను కదా! క్రష్డ్ సిల్క్ శారీ అని ఈ శారీ మాట. బ్లౌజ్ అయితే నేను నా దగ్గర ఉన్న పింక్ కలర్ ఒక బ్లౌజ్‌తో అయితే పేరప్ చేసుకున్నాను. ఇంకొక కలర్ బ్లౌజ్‌తో కూడా పేరప్ చేస్తున్నాను. సైడ్‌న పిక్ పెడతాను చూడండి. ఏ బ్లౌజ్ ఈ శారీకి మ్యాచ్ అయిందో కమెంట్ చేయండి. అది కొంచెం బ్లూ షేడ్ మాట. నేను పండగ రోజు బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో వేస్తున్నాను కదా! ఆ బ్లౌజ్ మాట. ఇదైతే మీషో బ్లౌజ్ కాదు. ఉంటే ఇలాంటి సేమ్ అయితే షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కలెక్షన్‌లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి కలర్ అయితే పింక్ ఇంకా మస్టర్డ్ యెల్లో కలర్ శారీ మాట ఇది. సిల్వర్ జెరీ అండి. శారీ అంతా ఇలా సిల్వర్ జెరీతో వచ్చింది. శారీ చూడడానికి చాలా చాలా బాగుంది. మనకి మీషో యాప్‌లో కూడా ఏమని ఇచ్చారంటే పట్టు శారీని ఇచ్చారన్నమాట. ఈ ప్రైస్‌కి పట్టు శారీ ఏంటి ఒకసారి చూద్దామని కలెక్షన్‌లో కలిపాను. ఇంటికొచ్చాక చూస్తే శారీ చాలా బాగుంది. చూడండి. మీకు నచ్చింది కదా! పింక్ ఇంకా మస్టర్డ్ యెల్లో కలర్ శారీ మీద ఇలా సిల్వర్ బుటీ. శారీ అంతా ఇలాగ వచ్చింది. పెద్ద బార్డర్ కింద వైపు, ఇంకా పై వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇలాగా. ఇలా వచ్చింది. శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూసానండి. అసలు ఇప్పుడు ఓపెన్ చేయను. మీ ముందు ఓపెన్ చేస్తాను. శారీస్ అని ఓపెన్ చేశాను. అయితే శారీ మొత్తం చూసాక మీ జడ్జ్‌మెంట్ ఇవ్వండి. శారీ ప్రైస్ వచ్చినప్పటికి మనకి 1150 రూపీస్ పడుతుందన్నమాట. శారీస్ అని నేను ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయకుండా మీ ముందు ఓపెన్ చేస్తాను. చూసినందుకు అది సూపర్‌గా ఉంది. చాలా బాగుంది చెప్తాను కదా! ఈ శారీ మీరే జడ్జ్‌మెంట్ ఇవ్వండి. శారీ ఏంటంటే మనకి కొంచెం లుక్ పట్టు టైప్ శారీ లాగే ఉందండి. కాటన్ సిల్క్ అంటారు కదా! ఆ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది శారీ లాగా. శారీ అంటే మనకి ఇదే బుటీ అండి. ఇలా సిల్వర్ బుటీతో అయితే వచ్చింది. బట్ దీనికి బ్లౌజ్ ఇంకా పళ్ళు వచ్చినప్పటికి ఇలాగ గ్రీన్ షేడ్‌లో వచ్చిందన్నమాట. బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా గ్రీన్ కలర్ సిల్వర్ జెరీ మొత్తం ఇలాగ వచ్చిందన్నమాట. పళ్ళు కూడా సేమ్ అలాగే వచ్చిందండి. శారీ అయితే ఇలాగుంది మొత్తం. మస్టర్డ్ ఎల్లో బార్డర్. పైవైపు ఇలా లైన్స్ బార్డర్ వచ్చింది. కింద వైపు వచ్చినప్పటికి ఇలా ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చింది. శారీ అంటే మొత్తం కంటిన్యూస్ ఇదేనండి. ఇదే డిజైన్. ప్లెయిన్ పార్ట్ అయితే లేదు. ఇలాగ వచ్చింది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. చాలా బాగుంది. శారీ అంతా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా కాటన్ సిల్క్ అంటే మనకు పర్వాలేదు. బానే ఉంటది. అంటే మనకి ఈజీ ఫోల్డింగ్ అవుతది. ప్లీట్స్ ఈజీగానే వస్తది. బరువుగా ఉండదు. చీర చాలా బాగుంటది. బట్ నాకు ఈ గ్రీన్ కలర్ నచ్చలేదు మాట. ఇందులో పింక్ ఈ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా బార్డర్. ఇది వచ్చుంటే బాగుందనిపించింది. ఇది వచ్చిందన్నమాట. విషయం ఏంటంటే అక్కడ పట్టు శారీ అని ఇచ్చారు కదా! ఎవరైనా ఏమనుకుంటాం, అది మరీ పట్టు శారీ కాకపోయినా కొంచెం సాఫ్ట్ టైప్ సిల్క్ శారీ అనుకుంటాం కదా! ఈజీ ప్లీటింగ్ చేసుకోవచ్చు. ప్లీటింగ్ ఈజీగానే అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా! పట్టు శారీ అని ఇచ్చినప్పుడు కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ ఉండాలి కదా! ఇలా ఇచ్చారన్నమాట. నేను స్టార్టింగ్ చెప్పాను కదా! ఈరోజు బ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని. ఏముంటదంటే మొత్తం ముక్కుసూటి మాటల్లా ఉంటాయన్నమాట. మొత్తం క్లియర్ అండ్ క్లారిటీ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. మొత్తం చూసాక జడ్జ్‌మెంట్ మీరిచ్చి మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. శారీ అయితే 1150 నాకు అంతా నచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ బాగుంది, ప్రైస్ బాగుంది, క్వాలిటీ బాగుంది. బట్ ఏంటంటే బ్లౌజ్ పళ్ళు గ్రీన్ రాకుండా ఇలాగ మస్టర్డ్ ఎల్లో వస్తే బాగుండు అనిపించిందన్నమాట. అందుకే జడ్జ్‌మెంట్ మీ మీద వదిలేస్తున్నాను. మీకు నచ్చితే పర్చేజ్ చేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీనికి కూడా ఎంత డిమాండ్ ఉందంటే ఫస్ట్ స్టాక్ అవుట్ అయిపోయింది. మళ్ళీ స్టాకింగ్‌లోకి వచ్చిందన్నమాట. అంత డిమాండ్ అయితే ఉంది శారీకి. ఇది మన ఫస్ట్ శారీ. సెకండ్ శారీ ఏంటంటే ఓనం ఫెస్టివల్ గురించి మీకు ఐడియా ఉందా? ఓనం శారీస్ ఒకళ్ళు కమెంట్ చేశారన్నమాట. అంటే మనకు తెలిసిన ఒక పిల్ల కామెంట్ చేసింది. అక్కడ ఓనం శారీస్ మీషోలో ఉంటాయి కదా! అవి ఎప్పుడు మనకి ఓనం శారీస్ అంటే హాఫ్ వైట్ ఇంకా ఇలా గోల్డెన్ జరీతో వస్తది కదా! అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా ఉంటే తీసుకురండి అక్కని.
మనకి సంక్రాంతి ఎలాగో కేరళ వాళ్ళకి ఓణం అలాగ కదా. అయితే వాళ్ళకి ఓణం ఎప్పుడొస్తది? ఆగస్ట్‌లో వస్తది. మనకి శ్రావణం స్టార్ట్ అయినప్పుడు అనుకుంటాను వాళ్ళకి ఓణం వస్తది. కానీ నాకు కనబడింది కదా తీసుకొచ్చానమాట కలెక్షన్‌లో. ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు కదా! అలాగ ఎవరైనా ఇష్టపడిన తీసుకుంటారు కదా అని కలిపానమాట. ఇదేంటంటే చికెన్ కారీ వర్క్ అంటారు కదా! చికెన్ కారీ వర్క్ ఇంకా ఇలాగ గోల్డెన్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది. శారీ చూడడానికైతే చాలా బాగుంది. మంచి లైట్ వెయిట్‌గా ఉంది. చాలా బాగుందన్నమాట శారీ. తను అడిగినట్టే ఎప్పుడు మనకి ఓణం శారీ అంటే ఇప్పుడు మనకు తెలుసు వైట్, హాఫ్ వైట్ కొంచెం కాటన్ టైప్ వచ్చి ఇలా జెరీ వస్తది. అవి పట్టు శారీస్‌లో కూడా ఉంటది. మనకు కొంచెం తక్కువ రేట్, అది కొంచెం హై రేట్ అనమాట. బట్ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా అని కలిపానమాట. కనబడిన వెంటనే ఇలా కలిపాను. అలా అడిగారు కదా! వాళ్ళకి పనికొస్తది కదా అని. చాలా రోజులు ఉంది. బట్ మనకు కనబడింది కాబట్టి కల్పిస్తాం అన్నమాట దీంట్లోని. అయితే శారీ మొత్తం ఇలా చికెన్ కర్రీ వర్క్ అండి. ఇలా వచ్చిందన్నమాట. కింద వచ్చినట్టు పెద్ద జెరీ బార్డర్, పై వైపు చిన్న జెరీ బార్డర్ వచ్చింది. ఇలా వచ్చింది. శారీ ఏంటంటే మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ మాట. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చిందండి. పళ్ళు వచ్చినప్పటికీ ఇలాగా గోల్డెన్ కలర్ పళ్ళు, గోల్డెన్ స్ట్రైప్స్తో వచ్చిందన్నమాట. పళ్ళు ఇలాగ వచ్చింది. ఇలా వచ్చింది. గోల్డెన్ స్ట్రైప్తో వచ్చి ఇలాగ వచ్చింది. ఇంతే పళ్ళు మనకి ఇక్కడ. తెలిసి మేబీ బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంటుంది. చూద్దాం. రన్నింగ్లోనే ఉందనుకుంటానండి. ఇది శారీ ఇలా కంటిన్యూస్ మొత్తం చికెన్ కర్రీ వర్క్ అండి. ఇలాగా టిష్యూ మీద ఇలా థ్రెడ్ వర్క్, చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ ఎక్కడ ఖాళీ లేదు, మొత్తం నింపిస్తారు వర్క్ అయితే ఇలాగా. అయితే ఇది మనకి ఏంటంటే కుర్చీల వరకు వస్తుంది అన్నమాట. కుర్చీల నుంచి మళ్ళీ మనకి నీస్ వర్క్ వచ్చింది. వర్క్ ఇది మొత్తం రాకుండా ఇలా నీస్ వచ్చింది. నీస్ వర్క్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కట్టు చింగ్లోని 1 మీటర్ ప్లెయిన్, అక్కడ నుంచి మళ్ళీ బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్, 2 మీటర్స్ అయితే మనకి ప్లెయిన్ వచ్చింది అనమాట. ఈ శారీ ఇలా ఉంచేసుకుని ఇలా గోల్డెన్ టిష్యూ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సేమ్ వైట్ కలర్ కాకుండా. శారీ అయితే మొత్తం ఇదండి. ఇది మనకి వచ్చినప్పటికి 1500 రూపీస్ పడుతుందండి. కొంచెం ఇలా అడిగారని డిఫరెంట్ ప్యాటర్న్ కావాలని ఇది కలెక్షన్లో కలిపి అనమాట. ఇది ఈ శారీ. దీన్ని కూడా మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. 1500 రూపీస్కి శారీ ఓకేనా కాదా అన్నది మీరే జడ్జిమెంట్ ఇవ్వండి. ఇందులో కలర్ చాయిస్ ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఉంటే పక్కన అవి కూడా పెడతాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి మంచి వింటేజ్ లుక్ లా కనబడింది అనమాట శారీ. అందుకే తీసుకున్నాను. శారీ కలరే అలా ఉంటుంది కదా, మెరూన్ కలర్. ఇంకా ఈ జెరీ వచ్చినప్పటికి, గోల్డెన్ జెరీ వచ్చినప్పటికి కొంచెం వింటేజ్ లుక్ ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. మంచి జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే, నేను వేసుకున్న ఈ జ్యువెలరీతో పేరప్ చేసుకున్న ఇలా శారీస్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకే కలిపి ఇది కూడా మనకి ఏంటంటే కాటన్ సిల్క్ అని ఇచ్చారు. ఫ్యాబ్రిక్ ఎలాంటి అక్కడ డిస్క్రిప్షన్, దీన్ని కూడా మనకి డిస్క్రిప్షన్ కాటన్ సిల్క్ అని ఇచ్చారు. ఇది ఏంటంటే కొంచెం మనకి సాఫ్ట్ సిల్క్ టైప్ అయితే అనిపిస్తుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది, బాగుంది. ఈ శారీ మనకి 800 ఎంత పడుతుందండి, 850 ఎంత పడుతుంది. బిలో 1000 అయితే ఉందన్నమాట శారీ. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. బట్ ఈ కలర్ ఏంటంటే కొంచెం మనకి పట్టు శారీ లుక్, వింటేజ్ లుక్ అయితే వస్తుందని తీసుకున్నాను అనమాట. శారీకి అయితే 2 వైపులా సేమ్ బార్డర్స్, ఇలా జెరీ మ్యాంగో డిజైన్తో జెరీ బార్డర్ వచ్చి ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్తో జెరీ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది అనమాట శారీ అంతాను. కలెక్షన్ మీకు ఏమనిపించిందో మొత్తం చూశాక మీరే జడ్జ్మెంట్ ఇవ్వండి. తర్వాత నాకు మొన్న ఒకళ్ళ ఇద్దరు కామెంట్ చేశారనమాట. మీరు మీషో వ్లాగ్స్ చేస్తారు కదా, ఎలా చేయాలక్క మేము స్టార్ట్ చేస్తాము అని కమెంట్ చేశారనమాట. ఇలాగ నేను శారీస్ చేస్తుండగా మీకు అవి చెప్తే కొంతమందికి బోర్ కొడుతుంది. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి బోర్ కొడుతుంది కదా శారీస్ వ్లాగ్లోని ఇలాంటివన్నీ ఏం చెప్తున్నారని. సో అలాంటి ఒక వ్లాగ్ అయితే మీ గురించి చేస్తానండి. ఒకరిద్దరు అడిగారని చేయడం వల్ల అది యూస్ఫుల్ కాదు. బట్ నాకు చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాలా చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సో మా ఎర్నింగ్ ఏదైనా కావాలి, ఏదో ఒక స్టేజ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి చేసుకుందాము అని. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే మీ గురించి చేస్తాను. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా శారీకి బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. టిష్యూ కదండో, ఇది మనకి బ్రోకెట్ ఫ్యాబ్రికే. దూరం నుంచి చూస్తే మనకి ఇలా టిష్యూ లాగా అయితే అనమాట. బ్రోకెట్ ఫ్యాబ్రిక్ చిన్న డిజైన్ వచ్చింది చూసారా. ఇదంతా మనకి గోల్డెన్ జెరీ అనమాట. 1 మీటర్ బ్లౌజ్ బిట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి శారీ కంటిన్యూస్. ఇది పళ్ళు, సేమ్ బ్లౌజ్ ఎలాగ వచ్చిందో పళ్ళు అలాగే వచ్చింది. ఇక్కడ నుంచి శారీ అయితే కంటిన్యూస్. ఈరోజు కలెక్షన్లో అన్నిటికంటే ఈ శారీ అయితే నాకు నచ్చింది అనమాట. నా జడ్జ్మెంట్ ఇది. మీ జడ్జ్మెంట్ ఏదో చెప్పండి. శారీ మొత్తం ఇలాగే ఉందండి. 2 వైపున బార్డర్ వచ్చి శారీ అంతలో బూటీ వచ్చింది అనమాట. ఎండ్ పార్ట్కి వచ్చాము, నో ప్లెయిన్ పార్ట్. శారీకి బ్లౌజ్ దీంతో వచ్చిన బ్లౌజ్ తోటి శారీ పేరప్ చేసుకోండి, చాలా బాగుంది.
దీనిలో కలర్ చాయిస్ అయితే ఉన్నది. శారీ ప్రైస్ కూడా బాగానే ఉంది కదండి. శారీ కూడా చాలా బాగుంది. సాఫ్ట్ సిల్క్ టైప్ అయితే వచ్చిందన్నమాట. మనకి కాటన్ సిల్క్ అని ఇచ్చారు. శారీ కట్టుకుంటే చాలా బాగుందండి. ఏ ఏజ్ వరకైనా బాగానే ఉంటుంది కదా. ఇలా వచ్చిందన్నమాట. టోటల్ 3 శారీస్ అండి. మొత్తం చూసాక మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి శారీస్ ఎలా ఉంది ఈరోజు కలెక్షన్ అన్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ 2 శారీస్ వీటికంటే బాగుందండి. రాలేదు, నెక్స్ట్ కమింగ్ వీడియోలో తీసుకుందాము అంటే మీరు ఎవరైనా కమెంట్ చేస్తే తీసుకుంటాను, లేకపోతే లింక్స్ ఇచ్చేస్తే మీరు పర్చేజ్ చేసుకోండి. మరి శారీస్ ఎలాగో చెప్పలేను. చూడడానికైతే వీటిలాగా మరి చాలా చాలా బాగుంది. పక్కన సైడ్న పిక్ పెడతాను, వాటి లింక్స్ కూడా పెడతాను, చూసి తీసుకోండి. చాలా బాగుంది. నేను ఆర్డర్ పెట్టేశాను, నా ఆర్డర్ లిస్ట్ కూడా పెడతాను చూడండి. ఆర్డర్ పెట్టాను, బట్ ఏం చేద్దాం, అలా జరిగింది మాట విషయం. సో మొత్తం ఇది ఇదండి. ఇంకా నేను చెప్పిన విషయం మీకు గుర్తుందా? లైక్ మీషో బ్లాగ్స్ మేము కూడా చేద్దాం అనుకుంటున్నాక ఎలా చేయాలి ఏంటి అన్నది కొంచెం చెప్తారా అని కమెంట్ చేశారనమాట. 3 to 4 మెంబర్స్ మన వ్యూవర్స్లోని మన సిస్టర్స్ కొంతమంది. వాళ్ళు కూడా సమ్ ఉంటుంది కదండి, ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో చేసుకున్నాం అనుకుంటుంది కదా, చేసుకోవచ్చండి, మంచిదే, పర్వాలేదు. ఎర్నింగ్ ఏదో మన పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు అన్నమాట. బట్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను డీటెయిల్ వీడియో ఒకటి చేద్దామని నాకు చాలా రోజుల నుంచి ఉంది. చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి. మీరు కొంతమంది కమెంట్ చేస్తే అక్క ఓకే చేయండి మాకు ఇంట్రెస్ట్ అంటే చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.